ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా మీ సమాచారమును వినిపించలేదు. మీకు ఒక రక్షకుడు పుట్టండి. అనేక మంది గురువర్యులు కన్యాస్త్రీలు అందరూ కూడా వచ్చిన వారందరినీ కూడా ప్రేమతో మన మధ్యలోనికి ఆహ్వానిస్తారు. అందరూ చప్పట్లు కొట్టండి. అతిథులు, విశిష్ట అతిథులు, అలాగే మేయర్ గారు కూడా మన మధ్య ఉన్న వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలకి మరి వారిని మనం సత్కరించాలి. వారికి తగిన రీతిలో ఫాదర్ ఇమానియల్ గారు పెదబాతులు అన్ని కనపడతాయి ఫోటోలు. 2 చేతులు పైకెత్తి ఈ క్రిస్మస్ ప్రత్యేకతను చాటుతూ ఇప్పుడు ప్రార్థనా నృత్యాన్ని ప్రదర్శించవలసిందిగా ఓకే క్రిస్మస్ శాలువతో సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా మనందరూ అభినందిద్దాం. పెదబాబు గారికి క్రిస్మస్ సన్మానం. తప్పని కొట్టాలి. వాళ్ళు చెక్కులు ఇచ్చేటప్పుడు మనం సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మరి క్రిస్మస్ వేడుకలు ఎంత ఘనంగా నిర్వహిస్తూ మరి ప్రజలకి ఆ యేసు ప్రభు యొక్క మార్గాలను కానీ ఏ విధంగా అయితే చాటి చెప్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి ప్రతి ఏటా కూడా మరి బిషప్ గారి ఆధ్వర్యంలో మరి ఇటువంటి వేడుకలు అనేకమైన జరుగుతూ సమాజానికి ప్రేమను పెంచుతూ సేవే మార్గంగా ఏ విధంగా అయితే చూపిస్తున్నారు మనకు వీడియో ద్వారా కూడా చూపించడం జరిగింది. వాళ్ళు చేస్తున్న సోషల్ సర్వీస్కి ఎప్పుడూ కూడా మా వంతు సహకారం అందిస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఏదైతే అబ్రహం గారు అన్నారు మా గురువు గారు ఆయన ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ మరి బిషప్ గారు ఆశీర్వాదం తీసుకుంటూ మేము ఎప్పుడు కూడా ఆయన మనసులో ఎప్పుడు కూడా స్థానం సంపాదించుకున్నాం. పదవి ఉన్నా లేకపోయినా ఆయన మనసులో మా స్థానాన్ని అలాగే ఉండించుకోవాలని ఈ సందర్భంగా ఆయన అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు మేము కూడా సెయింట్ తెరిసాస్ బాయ్స్ కాలేజ్లో వీళ్ళందరూ కూడా చాలామంది మాకు ఇక్కడ గురువులు ఉన్నారు. అబ్రహం గారు కూడా ఉన్నారు. మా మీద ఏదో చిన్న కోపం కూడా ఉంది, అందుకనే పడ అంటారు. మా తాతయ్య గారి కాడ నుంచి చేసి మా గురువు గారు మాతో అడిగేయమంటే వేయలే ఆయన. మేము ప్రేమనే పంచుతాం ప్రజలకని చెప్పాం, కానీ మాతో అడిగేలా. మా అన్నయ్య గారు శిష్యుడే, ఆయనకి నేను శిష్యుడే. దాంతో నేను కూడా ఎమ్మెల్యే గారు అంటే చెప్పాను మీ శిష్యుడే అండి అని చెప్పాను. మనం అలాగా ఏదైతే యేసు మార్గాన్ని అనుకుని సేవే మార్గం ప్రతి ఒక్కరికి కూడా మానవత్వంతో ఎంతో కొంత మనం సంపాదించటం సాయం చేయాలి అనేది నేర్పరచడానికి మరి ఇక్కడ ఉన్న బిషప్ గారు అవ్వచ్చు, ఫాదర్లు అవ్వచ్చు, అందరికీ కూడా మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొద్దిగా ఉండే ఈ సేవా సంఘాలు ఈ రోజున ఏలూరు అంతా కూడా విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ఏలూరు జిల్లాలోనే ఏలూరు ప్రముఖ స్థానంలో ఉంది. దానికి బిషప్ గారిని అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎంత సేవ చేసినా ప్రతి ఒక్కరు కూడా పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా అనేక అవసరాలు ఉంటాయి. మనం ఆకాశమే హద్దు సేవ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మన వంతు సాయం చేసినప్పుడే ఏదైతే ఆ యేసు ప్రభు వచ్చి ఈ లోకాన్ని వచ్చినప్పుడు ఏదైతే ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే గౌరవనీయులు బిషప్ జయరావు గారు పేదవారికి సహాయం చేయాలి, ఎటువంటి ప్రచారాలు కానివ్వండి ఎటువంటి కూడా ఆయన ఇష్టపడరు. మరి అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు కూడా మనం మరి చూడటం జరిగింది. ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి సోషల్ సర్వీసు డైరెక్టర్ గారు ఇమాన్యుయల్ గారు కూడా మరి మంచి సేవా కార్యక్రమాలు చేయడం వారందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి దాదాపుగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి సంఘాలు వారు ఏదైతే 128 సంఘాల వారికి 25 లక్షల రూపాయలు సబ్సిడీ ఈరోజు ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇటువంటి మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఏదైతే మన పొలిమేర జయరావు గారు ఒక మంచి ఆలోచనతో మీ అందరికీ మంచి మార్గాన్ని చూపిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ ఉన్నారో మీరు కూడా ఆ ప్రభు యొక్క మార్గంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి మమ్మల్ని ఆహ్వానించి మరి విశ్వాసులు కానివ్వండి అందరికీ కూడా సెమీ క్రిస్మస్ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి బిషప్ గారు వచ్చిన దగ్గర నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు ఏదైతే సాంఘిక సంక్షేమ సోషల్ సొసైటీ ద్వారా మరి డైరెక్టర్ గారు అయినటువంటి ఇమాన్యుయల్ గారు మరి యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ యొక్క సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏదైనా సమయంలో ప్రమాదాలు సంభవించినప్పుడు అనేకలకి గృహ నిర్మాణాలు కానీ వారి యొక్క స్థానికంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వ్యాపారం చేసుకుని ఏదైనా గొర్రెల పెంపకం కానీ మేకలు కానీ లేకపోతే ఇతర చిన్న చిన్న వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకునే దిశగా మరి యొక్క సంస్థ నుంచి మరి చాలా లాంగ్ టైం నుంచి కూడా ఈ యొక్క సర్వీస్ అనేది అందిస్తున్నారు. మరి పీఠాధిపతిగా జయరావు గారు వచ్చిన దగ్గర నుండి చాలా మంచి కార్యక్రమాలని రూపొందిస్తూ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ సమీకరించి మరి పొలిటికల్ లీడర్స్ని కానీ అందరూ కూడా పిలిచి ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమాన్ని అందరూ సమానంగా ఆలోచనలు పంచుకోవాలి, సమాజానికి మంచి ఆలోచనలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మరి బిషప్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కంటిన్యూస్గా కొనసాగుతోంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా, ఎందుకంటే మరి యొక్క ఈ గ్రౌండ్లోకి ప్రతి సంవత్సరం మేము రావటం మరి వారి యొక్క ఆతిథ్యాన్ని వారి యొక్క సూచనల్ని వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా డిసెంబర్ మాసం అంతా కూడా జనవరి మాసం కూడా జరుపుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క సోషల్ సర్వీస్ సెంటర్ నుంచి దాదాపు మరి ఒక 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలని
నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో అంటే ఇతర సంస్థల నుంచి ఫారెన్ నుంచి ఫండ్స్ వచ్చి సంస్థల నుంచి ఇస్తా ఉన్నారు అనేటువంటి ఒక వాదన ఉండేది. కానీ మరి ఇప్పుడు ఆ రకమైనటువంటి అన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి లేవు కనుక ఈ యొక్క సంస్థ నుంచే వచ్చినటువంటి మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు. ఎందుకంటే గతంలో మరి ఫాదర్ మోయిస్ గారు కానీ బాలఫాదర్ గారు ఇతర ఫాదర్స్ అంతా చేసినప్పుడు కూడా నేను చూసేవాడిని. ఎందుకంటే అనేక మంది మా గ్రామ పంచాయతీల్లో కూడా చాలా చిన్న కుటుంబాలని గ్రూపులుగా చేసి వాళ్ళకు కొన్ని లోన్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారం చేసుకొని కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితిని చూసేవాళ్ళని. మరి ఈ రోజున ఎందుకంటే బిషప్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉభయ గోదావరిలు కనుక కాకుండాను పశ్చిమ గోదావరి మరి కోనసీమ రాజమండ్రి కాకుండాను మరి ఈ రోజున వారి యొక్క సామర్థ్యాన్ని వారు చేస్తున్నటువంటి సర్వీస్ని మెచ్చుకొని మరి ఏదైతే ఈ రోజున వైజాగ్ పీఠాధిపతులుగా ఇన్ఛార్జీలుగా కూడా వారు పనిచేస్తున్నారంటే అది మన పీఠాధిపతులు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మనం గర్వించవలసినటువంటి విషయం. అది వారు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కాపుదల వారి యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండి మరి ఈ సంవత్సరం మనమంతా కూడా ఇక్కడ కలవడానికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఒక కృప మరి 25వ సంవత్సరంలో రేపు రాబోయే